విచారణకు హాజరయ్యారు ధనంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణిక్య. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. ఈడీ ఆదేశాలతో విచారణకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ని, పాన్ కార్డ్స్, అలాగే కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నింటినీ కూడా తీసుకుని హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, పిఏ పైలా దిలీప్, అలాగే మాజీ సీఎం జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. త్వరలోనే మరికొందరికి కూడా ఈటీ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైల్లో ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో పలువురు ఆస్తులు సైతం జప్తు చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల బెయిల్పై విడుదలైన వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఈడీ మళ్ళీ కొరడా జులిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బెయిల్ పై విడుదలైన వారందరికీ కూడా మళ్ళీ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ పైన ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 400 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసి ఇప్పుడు అందులో ఉన్నటువంటి నిందితులని ఒక్కొక్కరిగా పిలిచి ఈడీ కార్యాలయంలో విచారిస్తుంది. ఈరోజు నలుగురిని ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, చాణిక్య, వెంకటేష్ నాయుడు వీరి నలుగురిని కూడా విచారణకు పిలిచింది. ఏదైతే కృష్ణమోహన్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే పంపించడం జరిగింది. ఆయన వెళ్తూ మాట్లాడుతున్న సందర్భంలో తాను ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నానని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దాదాపు 441 కోట్లు విలువైన ఆస్తులని ఈడీ ఇప్పటికే అటాచ్ చేయడం జరిగింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు బూనేటి చాణిక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన అనుబంధాల సంస్థలకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీ సిఐడి నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వానికి దాదాపు 3,500 కోట్ల నష్టం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి 2019లో తర్వాత లిక్కర్ పాలసీని మార్పులు చేసినట్టు కూడా ఈడీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు కూడా ఈడీ విచారణలో అధికారులు గుర్తించడం జరిగింది. ప్రతి కేసు మద్యంకి సంబంధించిన బాటిళ్ల కేసుకు సంబంధించి 15 నుంచి 20% వరకు కూడా కిక్ బ్యాక్ తీసుకున్నట్లు దర్యాప్తులో కూడా వెల్లడైనట్టు ఇప్పటికే ఈడీ గుర్తించింది. అయితే కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసి దర్యాప్తులో బయటపడింది. స్కామ్లో మనీ లాండరింగ్ జరిగిందా, ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, మొత్తం క్యాష్ రూపంలోనే డబ్బులు తీసుకున్నారు. కాబట్టి ఏపీలో వైన్ షాప్ల వద్ద వాటన్నిటికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు ఈడీ చేస్తుంది. అయితే వారికి కావాల్సిన బ్రాండ్లు వారికి నచ్చిన వ్యక్తులకు మాత్రమే మద్యం తయారు చేసే లైసెన్సులు కావచ్చు, అనుమతులు అవన్నీ కూడా ఇచ్చి భారీ స్కామ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి దాదాపు 3,500 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరినట్టు కూడా ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా వరుసగా విచారిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు 4 నిందితులను కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పింది. ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే వెళ్ళిపోయాడు. మిగతా 3 నిందితులు కూడా ఈడీ ఆఫీసులో విచారణ ఎదుర్కొంటున్నారు. వారిని సుదీర్ఘంగా ఈడీ విచారిస్తుంది. ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్లో సిఐడి అధికారులు జరిపిన సోదాలు కావచ్చు, ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటిని కూడా ఈడీ అధికారులు సేకరించి ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మనీ లాండరింగ్ జరిగితే ఎక్కడెక్కడికి డబ్బులు మళ్లించారు, విదేశాల్లోనే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా, లిక్కర్ పాలసీ ద్వారా ఎవరెవరు ఎంత లబ్ధి పొందారు, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడికి మళ్లించారనే కోణంలోనే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తులో కూడా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది నిందితులకు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.